ఫ్రెండ్స్, రెండు దేశాల సంబంధాలు బాగా ఉండడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో ఒక కారణంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని కూడా చెప్పొచ్చు. అదే ట్రేడింగ్. సింపుల్గా ఈ ట్రేడింగ్ వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా బాగుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో లేని లేదా దొరకని వస్తువు లేదా గ్రాసరీ వేరే దేశంలో ఉంటే వాటిని ఆ దేశం వాళ్ళు మనకు ఎక్స్పోర్ట్ చేస్తారు. బదులుగా వాళ్ళ దేశంలో లేని వాటిని మనం ఇంపోర్ట్ చేయడమో లేకుంటే ఇచ్చిన వస్తువు లేదా గ్రాసరీకి డబ్బు చెల్లించడమో చేస్తాం. ఈ విధంగా ఇద్దరికీ లాభమే ఉంటుంది. కాబట్టి వ్యాపారం ఉన్న చోట నెగోషియేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ నువ్వెంత నేనెంత అనే మాటలు ఉండవు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయితే రీసెంట్గా ఇరాన్ ఇంకా ఇండియా మధ్య ట్రేడ్ వార్ నెలకొంది. ఇండియా నుంచి వచ్చే మేజర్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఇరాన్ కంప్లీట్గా బ్యాన్ చేసేసింది. ఎస్, నిజం. ఈ బ్యాన్ ఎప్పుడు మొదలైందంటే డిసెంబర్ 2022 ఇరాన్ వాళ్ళు మన దగ్గర నుండి అకస్మాత్తుగా బాస్మతి రైస్ని ఇంకా టీని కొనడం ఆపేశారు. ఈ విధంగా బ్యాన్ మొదలైంది. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇరాన్ మన దేశం నుండి రైస్ కొనుగోలు చేసే అతి పెద్ద రైస్ బయ్యర్. ఇరాన్నే కాదు, ఇండియా ద్వారా జరిగే రైస్ ఎక్స్పోర్ట్లో 75% వరకు రైస్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కే వెళ్తుంది. అలాగే టీ గురించి మాట్లాడినా అగైన్ ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఇండియాస్ టీ బయ్యర్. అయితే ఒకసారి ఈ ఇంట్రెస్టింగ్ గ్రాఫ్ని చూడండి. రైస్ బౌల్ అని పిలువబడే థాయిలాండ్ ఇంకా వియట్నాం దేశాలలో కిలో టన్ను రైస్ వచ్చేసి $420. అయితే మన దగ్గర కేవలం $360 మాత్రమే. అయితే అయినా కూడా నష్టం వస్తుందని తెలిసినా ఇరాన్ ఎందుకని ఇండియా రైస్ని బ్యాన్ చేసింది. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమయ్యే ఉంటుంది దీని వెనుక కారణం పొలిటికల్లీ మోటివేటెడ్ అని. అలాగే న్యూస్ మీడియా గురించి మాట్లాడినా ఈ సడన్ బ్యాన్ వెనుక ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని ఇరాన్ ఇంతవరకు చెప్పలేదు. అయితే కొంతమంది ఇరాన్ ఇండియాకి ఏదో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే కాశ్మీర్లో యాపిల్ని పండించే రైతులు ఇండియన్ గవర్నమెంట్కి ఇరాన్ మీద కంప్లైంట్ ఇచ్చారు. అదేంటంటే ఇరాన్ నుంచి ఎగుమతి అవుతున్న కివీ పళ్ళు చాలా వరకు పెస్ట్ ఇన్ఫెక్టెడ్ ఉన్నాయని, వాటితో కలుస్తున్న వాళ్ళ యాపిల్ పళ్ళు కూడా పాడైపోతున్నాయని, వాళ్లకు చాలా నష్టం కలుగుతుందని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చాక ఇండియా గవర్నమెంట్ ఈ విషయంపై ఇరాన్కు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. కానీ కంప్లైంట్ గురించి వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోలేదు. అందువల్ల చేసేదేమీ లేక కివీ పళ్ళ ఎగుమతిని ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. ఐఎమ్ క్లియర్, కారణం చెప్పి యాక్షన్ తీసుకోలేనందువల్లే ఇండియా గవర్నమెంట్ ఇక్కడ బ్యాన్ చేసింది. అయితే ఇలా చేయడం వల్లే ఇరాన్ రైస్ ఇంకా టీని బ్యాన్ చేసింది అని అంటున్నారు. ఆ తర్వాత కూడా టీ కోసం మన పక్కనున్న దేశం శ్రీలంకతో డీల్ కూడా కుదుర్చుకుంది. అయితే ఒక మాట చెప్తున్నా, ఇవన్నీ కూడా పై మాటలే. బ్యాన్ వెనుక ఇంకా అసలైన చీకటి కోణాలు, చీకటి నిజాలు ఉన్నాయి. ఇరాన్ ఇండియాని బ్యాన్ చేయడం వెనుక ఇంటెన్షన్స్ చాలా డార్క్ ఇంకా ట్విస్టెడ్గా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను మిడికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బురాన్ వానీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? మీలో కొంతమంది వినే ఉంటారు. ఇతను ఒక కశ్మీర్ సెపరేటిస్ట్ లీడర్. మన భాషలో చెప్పాలంటే ఇతను ఒక టెర్రరిస్ట్. ఇతను మనకు టెర్రరిస్ట్ అవ్వచ్చేమో గానీ ఇరాన్లో ఇతనొక హీరో. ఎందుకిలా అంటున్నానంటే, ఇరాన్ యూనివర్సిటీలో ఇతని డెత్ యానివర్సరీ కూడా జరుపుతారు. మన దేశానికి వ్యతిరేకంగా ఉండే ఈ వ్యక్తిని ఇరాన్ వాళ్ళు హీరోగా చూడ్డం పెద్ద వింతేమీ కాదు. ఎందుకంటే ఇరాన్ దేశం కశ్మీర్ అసలు ఇండియాలో భాగమే కాదని నమ్ముతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇరాన్ ఒక ప్రో పాకిస్తాన్. ఫాదర్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషన్ అని పిలిచే ఇరానియన్ లీడర్ అయతుల్లా ఖొమేనీ. ఇతను కూడా నిజానికి కశ్మీర్కి చెందిన వ్యక్తే. కశ్మీర్లో చాలా ఫేమస్ కూడా. ఇతను ఒక ప్రో యాంటీ ఇండియన్, ఇండియాకి చాలా వ్యతిరేకం. ఇతను ఓపెన్గా చెప్తాడు, ఇండియా కశ్మీర్ని వదిలేసేంత వరకు బాగుపడదు అని. ఈ మతపిచ్చి ఆటంకవాదే చెప్పాలి ఇండియా ఎలా బాగుపడాలో. అలాగే ఇదేం వింతేమీ కాదు, ఇతనికి సంబంధించిన పెద్ద పెద్ద బ్యానర్లు కశ్మీర్ అంతా ఉంటాయి. ఈవెన్ ఫుల్గా మంచు పడే కార్గిల్ ప్రాంతంలో కూడా. ఇప్పుడైతే షియా ముస్లింల మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా కూడా యాక్టివ్లోకి వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే చరిత్రపరంగా చూసుకుంటే కశ్మీర్లో ఉండే షియా ముస్లింలు ఒకప్పుడు ప్రో ఇండియన్స్, ఇండియా అంటే ప్రాణం. అలాగే యాంటీ సెపరేటిస్టులు కూడా. వాళ్ళు కశ్మీర్ ఇండియాలో భాగమని, మేము ఇండియన్స్ అని అనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ఇరాన్ మతపిచ్చి వాళ్ళు కశ్మీర్లో అడుగు పెట్టారో, వాళ్ళ మాటలు విని బ్రెయిన్ వాష్ చేసుకుని ఇప్పుడున్న షియా ముస్లిం ఆల్మోస్ట్ యూత్ అంతా కూడా సెపరేటిజంని, యాంటీ ఇండియాని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ ఇంటెలిజెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఎవరైతే ఇరాన్ మత పెద్దలు మతబోధన చేస్తామంటూ కశ్మీర్లోకి వస్తున్నారో వాళ్ళు మతబోధన పక్కన పెట్టి ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి ప్రేరేపించే మాటలు చెప్పి అక్కడుండే నిబ్బా యూత్కి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళలో కలిపేసుకుంటున్నారు. ఇలాంటి ఘోరాలన్నీ ఆల్రెడీ జరిగిపోయాక ఇప్పుడు మన గవర్నమెంట్ కళ్ళు తెరుచుకుంది. ఇరానియన్ మత పెద్దలు ఎవ్వరూ కూడా కశ్మీర్లో అడుగు పెట్టకూడదు అనే నిబంధన తీసుకొచ్చింది.
అలాగే నేను ఇరాన్ దేశాన్ని ఒక ఇస్లాం కంట్రీ లేదా ముస్లిం కంట్రీ కాబట్టి యాంటీ ఇండియన్ అని అనట్లేదు. మనం చరిత్ర చూసుకుంటే ప్రతిసారి త్రూఅవుట్ హిస్టరీ ఇరాన్ పాకిస్తాన్ వైపే నించుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1965లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ ఫైటర్ జెట్లు రీఫ్యూలింగ్ కోసం ఇరాన్ ఎయిర్ బేసెస్కి వెళ్లేవి. అక్కడ ఫ్యూయల్ నింపుకొని తిరిగొచ్చి మనతో పోరాడేవి. అంతెందుకు ఇరాన్ని అప్పుడు పరిపాలిస్తున్న మొహమ్మద్ రెజా పెహ్లావి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చాడు, ఇండియా పాకిస్తాన్ మీద చేసే ఎలాంటి దాడిని కూడా మేము సహించము అని. ఈ యుద్ధంలో ఫ్యూయల్ విషయంలోనే కాదు, వార్ సమయంలో పాకిస్తాన్ వాళ్ళకి నర్సులు, మెడికల్ సప్లై, అలాగే 5,000 టన్నుల పెట్రోల్ కూడా ఇరాన్ సరఫరా చేసింది. అలాగే 1971లో జరిగిన మరొక యుద్ధంలో కూడా ఇరాన్ పాకిస్తాన్కి మొత్తం మిలిటరీ మెటీరియల్ ఇంకా డిప్లొమాటిక్ బ్యాకింగ్ కూడా ఇచ్చింది. ఈ విధంగా అప్పుడే కాదు, ఇప్పటికీ పాకిస్తాన్కి ఇరాన్ సపోర్ట్ అదే విధంగా ఉంది. ఎలా చెప్తున్నానంటే, మనం ఆర్టికల్ 360ని రద్దు చేసినప్పుడు ఇరాన్ ఓపెన్ గా దాన్ని ఖండించింది. అలాగే ఇండియా రీసెంట్ గా వెస్ట్ ఏషియన్ క్వాడ్లో జాయిన్ అయ్యింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇందులో ఉన్న మిగతా 3 దేశాలు కూడా ఇరాన్కి శత్రువులే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే శ్రీలంక రీసెంట్ గా ఎలాంటి క్రైసిస్ లోకి వెళ్లిపోయిందో మనందరికీ తెలుసు. అప్పుడే ఇరాన్ ఈ విషయాన్ని లాభం చేసుకోవాలని చూసింది. అదెలా అంటే, ఇరాన్కి శ్రీలంక $250 మిలియన్ అప్పుంది. సో ఈ అప్పుకు గాను డబ్బుల బదులు టీని ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పింది. అందువల్ల ఇరాన్కి 2 లాభాలు. ఒకటి, అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది. ఇలా చేయడం వల్ల ఆ శాంక్షన్ నుంచి కొంత తప్పించుకోవచ్చు. రెండవది, మన దగ్గర టీ కొనాల్సిన అవసరం ఉండదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, ఇరాన్ మన ఇండియా పైన వేసిన ఈ ట్రేడ్ బ్యాన్ వెనుక పర్సనల్ రీజన్స్ ఏమీ లేవు. ఇరాన్లో యాంటీ ఇజాబ్ ప్రొటెస్ట్ నడుస్తుంది. అందువల్ల అక్కడున్న షాపులు, హోటళ్లు అన్నీ మూసేయాల్సి వచ్చింది. అందువల్ల మాత్రమే ఇరాన్ ఫుడ్ ఇంపోర్ట్స్ ని ఆపింది అని చెప్తున్నారు. అలాగే ఇంకొక జెన్యూన్ రీజన్ అని ఏం చెప్తున్నారంటే, ఎప్పటినుంచో ఇరాన్ ఇండియాతో ఒక రూపీ ట్రేడ్ సెటిల్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేద్దామని ప్రయత్నిస్తుంది. అంటే ఈ 2 దేశాల మధ్య విక్రయాలు ఏవైనా కూడా రూపీస్లోనే జరిగేలా ఉండాలని చూస్తుంది. అందువల్ల అమెరికా ఇరాన్ పైన వేసిన డాలర్ శాంక్షన్ వల్ల ఇరాన్కి మన దేశంతో ఇబ్బంది ఉండదు. అయితే ఇండియా ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కాబట్టి ఇలా బ్యాన్లు చేస్తూ ఆ రిక్వెస్ట్కి ఒప్పుకోమని ఇండైరెక్ట్ గా ఇరాన్ ప్రెజర్ చేస్తుందని అంటున్నారు. అలాగే ఇందాక చెప్పినట్లు ఇండియా క్వాడ్లో చేరినందుకు ఇంకొక దేశానికి కాల్తుంది, అదే చైనా. ఈ కాలంలో ఇరాన్ ఇంకా చైనా జిగిరి దోస్తులు. ఎస్, నిజం. ఎప్పుడైతే ఇరాన్ మీద యుఎన్, EU ఇంకా అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధించారో, అంటే 2005 నుంచి వీళ్ళ బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఎకానమీ పూర్తిగా పడిపోయింది. ఆ తర్వాత 2015లో ఇరాన్ P5 కంట్రీస్తో నెగోషియేట్ చేసుకుని చాలా వరకు వాళ్ళపై ఉండే శాంక్షన్స్ ని తగ్గించుకుంది. ఆ తర్వాత నుంచి ఇరాన్ ఎకానమీ కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే ట్రంప్ గవర్నమెంట్ అమెరికాలో వచ్చిందో, ట్రంప్ తిరిగి ఇరాన్ పైన శాంక్షన్స్ విధించాడు. ఈ శాంక్షన్ ద్వారా అమెరికా ఇరాన్ డాలర్ని ఉపయోగించడం బ్యాన్ చేసింది. ఆయిల్ పర్చేస్ ని కూడా బ్యాన్ చేసింది. దెబ్బకి ఇరాన్ పని ఆల్మోస్ట్ అడుక్కు వచ్చేసింది. ఆ సమయంలోనే చైనా ఇరాన్కి చెయ్యి అందించింది. చైనా ఇరాన్ మీద శాంక్షన్ ఉందని తెలిసినా కూడా కావాలని ఇరాన్ దగ్గరే ఆయిల్ కొనుక్కుంది. బదులుగా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ రూపంలో వాళ్ళ దగ్గరున్న ఆయుధాలనిచ్చింది. అలాగే అన్నింటికంటే ప్రమాదం, చైనా ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ని కూడా తయారు చేయడంలో సహాయం చేయడం మొదలుపెట్టింది. అందువల్లే ఇరాన్ ఇప్పుడు మొత్తం ప్రపంచంతో పోరాడగలుగుతుంది. ఈ విధంగా వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ తెగ స్ట్రాంగ్ అయ్యింది. ఇన్ఫాక్ట్ చైనా ఇరాన్లో $400 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. దాంతోపాటు 25 ఏళ్లకి స్ట్రాటజిక్ కోఆపరేటివ్ ప్యాక్ట్ కి సైన్ కూడా చేసింది. అలా అని చెప్పి ఇండియా ఇరాన్ సంబంధాలు పూర్తిగా పాడయ్యాయని కాదు. ఇన్ఫాక్ట్ 2005లో IAEAలో ఇరాన్కి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ ఇరానియన్ లీడర్ మాత్రం ఇండియా తన మిత్రదేశం అనే చెప్పాడు. కేవలం ఇలాంటి ఒక యాక్షన్ ఇండియా తీసుకోవడం వల్ల ఇండియాని మేము జడ్జ్ చేయలేం, ఇండియా మా మిత్రదేశమే అని చెప్పింది. ఇండియా ఇంకా ఇరాన్ మధ్య ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే 2005 తర్వాత ఇరాన్తో సంబంధాలు మనకు కొంచెం బానే ఉన్నాయని చెప్పొచ్చు. 2016లో మోడీ గారు ఇరాన్ని విజిట్ చేసినప్పుడు చాబహార్ పోర్ట్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశాడు. దీనివల్ల ఇండియాకి చాబహార్ పోర్ట్ ఆల్మోస్ట్ లీజ్కి దక్కింది. అందువల్ల మిడిల్ ఈస్ట్లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్, అలాగే యూరేషియాతో కలిసే దారి కూడా దొరికింది. అయితే 2019 వచ్చిందో లేదో పరిస్థితి మళ్లీ ముందులా తలకిందులైంది. ఎందుకంటే అమెరికా మళ్లీ ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది. అందువల్ల మనం శాంక్షన్కి కట్టుబడి ఇరాన్ నుంచి తక్కువ ధరకే లభించే ఆయిల్ని కూడా కొనడం మానేశాం. దాంతోపాటు చాబహార్ ప్రాజెక్టు పని కూడా చాలా స్లో అయింది. అందుకోసమే ఇరాన్ మరోసారి ఇండియాకి వెన్నుపోటు పొడిచింది. ఎలా అంటే 2002లో ఇండియన్ ఆయిల్ కంపెనీ అయిన ONGC వాళ్ళకి ఇరాన్లో ఉండే ఆయిల్ బావులలో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే కాంట్రాక్ట్ దక్కింది. దానివల్ల ఇండియా $400 మిలియన్ పెట్టుబడి పెట్టింది. అందువల్ల 2009లో ONGCకి ఆయిల్ బావి దక్కింది. అయితే దక్కిన తర్వాత ఇరాన్ ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసింది. దానికి కారణం
ఈ పనికి మీరిచ్చిన ఆఫర్ పెద్దది కాదు, మేము సాటిస్ఫై అవ్వలేదు, ఈ డీల్ మాకొద్దు అని చెప్పారు. అయితే ఈవెన్ ఈ టైం వరకు మనం ఇన్వెస్ట్ చేసిన ఆ $400 మిలియన్ వాళ్ళు వెనక్కి ఇవ్వలేదు. ఇప్పటికీ ఆ డబ్బును రాబట్టే పనిలోనే ఉన్నాం. ఇలా మోసం చేసిన తర్వాత ఇరాన్ చాబహార్ రైల్ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ చేసింది. దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఇండియా డబ్బులు ఇవ్వడంలో చాలా ఆలస్యం చేస్తుంది, అందుకే ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పారు. ఇలాంటి కారణాల వల్ల ఇరాన్ ఇండియా మధ్య మంచి సంబంధాలు లేవని చెప్పాలి. అందుకోసమే ఇరాన్ మెల్లమెల్లగా యాంటీ ఇండియా స్టెప్స్ తీసుకుంటూ ఉంది. ఫ్రెండ్స్, అయితే చివరిగా ఒక మాట, ఇరాన్ మన ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసినందువల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే మన ఇండియాలోని రైస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళే ఇరాన్ని బ్యాన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందైతే వాళ్ళే బ్యాన్ కూడా చేశారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర రూపీస్లో కట్టడానికి డబ్బులే లేవు. అందువల్ల మన ఎక్స్పోర్టర్స్కి వాళ్ళు ఇవ్వాల్సిన $140 మిలియన్ ఇవ్వలేదు. అందువల్ల కొంతకాలం వరకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇరాన్ని బ్యాన్ కూడా చేశారు. ఇలాంటి సంఘటన 2012లో కూడా జరిగింది. మనకివ్వాల్సిన డబ్బు ఇరాన్ దగ్గర లేకపోవడంతో, వాళ్ళు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. అందుకోసమే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇరాన్ వాళ్ళతో సమస్యలే ఎక్కువ. అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఇండియా రైస్కి డిమాండ్ బాగా పెరిగింది. సౌదీ లాంటి కంట్రీలు మన దేశం నుండి హెవీగా రైస్ తీసుకుంటున్నారు. అందుకోసమే ఇప్పుడు మనం వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ఎక్స్పోర్టర్ అయ్యాం. అంతెందుకు ఈ సంవత్సరం కేవలం రైస్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేసి $10 బిలియన్ సంపాదించాం. కాబట్టి ఇక్కడ క్లియర్గా లాస్ ఇరాన్కే ఉంది కానీ మనకైతే లేదు. అయితే అయినా కూడా ఇండియా గవర్నమెంట్ మన ఇండియాలో ఉన్న ఎంబసీ వాళ్ళ ద్వారా బ్యాన్కి కారణమేంటో చెప్పాలని అడిగింది. అయినా కూడా ఇప్పటికీ మనకు వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అలాగే ఒక విషయం, ఇప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ కోసం మనకు ఇరాన్ లేదా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్తో పనే లేదు. అలా ఎందుకంటున్నానో వెరీ సూన్ మీ ముందుకు ఆ వీడియో కూడా రాబోతుంది. ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ us.